ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం విచారణ మరియు న్యాయం గురించి, అలాగే పరిశుద్ధుల ఓర్పు మరియు విశ్వాసాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ వాక్య ప్రకారం ఎవడైనా ఇతరులను చెరపట్టడానికో ఖడ్గంతో చంపడానికో ప్రయత్నిస్తే అతడు కూడా అదే విధమైన పరిణామాన్ని అనుభవిస్తాడు. ఇది దైవ న్యాయాన్ని తెలియజేస్తుంది. ఎవరు ఏ కార్యం చేస్తారో వారు కూడా అదే అనుభవిస్తారు. ఇది హింసకు శిక్ష, హింసే అన్న న్యాయ సూత్రాన్ని హింసను ఎంచుకునేవారు తమకే ఆ హింసను కొని తెచ్చుకుంటారని గుర్తు చేస్తుంది. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడునని వ్రాయబడింది. అనగా మొదటగా అన్యాయస్తులు తాత్కాలికంగా విజయవంతుల్లా కనిపించినా, దుర్మార్గులు క్షేమంగా ఉంటున్నట్టు అనిపించినా, చివరికి దేవుని న్యాయమే జరుగుతుంది. నీతికి విరుద్ధంగా చేయబడిన ప్రతిచర్యకు తగిన పరిణామం ఉంటుంది. అయితే అంతవరకు విశ్వాసులు ఓర్పుతో దైవ న్యాయంపై విశ్వాసంతో ఉండాలి. నీతిగా జీవిస్తున్నందుకు వచ్చే ప్రతి శోధనను, పరీక్షను ధైర్యంగా ఎదుర్కొంటూ దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. ఏలియా, ఇర్మియా, యెషయా వంటి ప్రవక్తలు ప్రజలు తిరుగుబాటు చేసినప్పటికీ, చుట్టూ అన్యాయస్తులు ఉన్నప్పటికీ ఓర్పుగా దేవుని వాక్యాన్ని ప్రకటించారు. వారు నిరాకరింపబడిన, అవమానింపబడిన విశ్వాసాన్ని వదలలేదు. పౌలు యెరూషలేములో దేవుని గురించి బోధిస్తున్నప్పుడు యూదులు కోపంగా అతనిపై అబద్ధ ఆరోపణలు చేశారు. అతడు దేవాలయాన్ని అపవిత్రం చేశాడని, మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బోధిస్తున్నాడని రోమన్ అధికారులకు అప్పగించారు. అయినప్పటికీ పౌలు తనపై జరిగిన అన్యాయాన్ని ఓర్పుతో భరించాడు. పౌలు జీవితం మొత్తం ఓర్పు విశ్వాసానికి గొప్ప ఉదాహరణ. ప్రియులారా, దేవుని పరిశుద్ధులకు లేదా దేవుని సేవలో ఉండేవారికి శ్రమలు రావచ్చు. కానీ ఓర్పు, నమ్మకంతో ఉండేవారిని దేవుడు తగిన సమయంలో సగౌరవంగా నిలుపుతాడు. దుర్మార్గులకు శిక్ష, విశ్వాసులకు నిత్యజీవం తప్పకుండా ప్రసాదిస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారునే ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని. ప్రియులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అని. సహోదరి సహోదరులారా, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవడైనను చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవునని, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలనని ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీతిగా జీవిస్తూ మాకొచ్చే ప్రతి శోధనను, పరీక్షను ధైర్యంగా ఎదుర్కొంటూ నీ సమయం కోసం ఎదురు చూసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాక సమీపించుచున్నది గనుక మేమును ఓపిక కలిగి ఉంటూ మా హృదయములను స్థిరపరచుకొని సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడవునైనా నీ వైపు చూచుచు
మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము నశించుటకు వెనుక తీయు వారము కాక ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉండే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.